టూరిజానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు భవానీ ఐలాండ్ అక్కడికి వెళ్ళి సరదాగా ఒక పూట ఉండి ఒక రోజు ఉండి అక్కడే ఇవి కూడా ఉన్నాయి, కాటేజీలు కూడా పడుకుని ఎంజాయ్ చేస్తా తింటా అక్కడ తిరగాలని కోరుకుంటారు. అయితే తిండి సరైనది దొరకదు అక్కడ, ఓన్లీ ఆ రెస్టారెంట్ వాళ్ళు పెట్టింది తప్పించి. అదే అక్కడ లోపం. అలా కాకుండా తినడానికి తిరగడానికి ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేస్తే భారీగా ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి ఐలాండ్ టూరిజం మీద దృష్టి పెట్టారని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మాల్దీవుల తరహాలో రాష్ట్రంలో ఐలాండ్ టూరిజం ఉండాలని చంద్రబాబు అన్నారు. సూళ్లూరుపేట దగ్గర ఉన్న చిన్న ద్వీపాలు బీచ్ పర్యాటకం కింద అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. 25,000 గదులు నిర్మించగలిగితే పర్యాటకులను ఆకర్షించవచ్చు. బీచ్ పర్యాటకం మీద మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. బాపట్ల సమీపంలో సూర్యలంక అత్యంత సురక్షితమైన తీర ప్రాంతం అని, సూర్యలంక బీచ్ రిసార్ట్స్ని బ్రాండింగ్ చేయాలని సూచించారు. ఇక్కడ 15 కిలోమీటర్ల బీచ్ ఫ్రంట్ అభివృద్ధి చేయాలన్నారు. ఎస్ఐపిబి సమావేశంలో ఆయన మాట్లాడుతూ టూరిజం కార్పొరేషన్ ద్వారా రాబోయే 15 ఏళ్లలో 1000 కోట్ల ఆదాయం సాధించాలి, ప్రణాళికలు రూపొందించాలి. పాపికొండలు పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశం మీద దృష్టి పెట్టండి. కోనసీమ పులికాటు విశాఖ క్లస్టర్లు అద్భుత పర్యాటక క్లస్టర్లుగా తయారవుతాయి. అనంతపురం నుంచి గండికోట వరకు టూరిజం క్లస్టర్లో పర్యాటకానికి అవకాశం ఉంది. తిమ్మమ్మ మర్రిమానుని గూగుల్ మ్యాపింగ్ చేయండి. ఆవకాయ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, గండికోట ఉత్సవాలు, విశాఖ అరకోత్సవం, సీ టు స్కై, ఏపీ ట్రావెల్ మార్ట్లను నిర్వహించాలి. విశాఖ అమరావతికి హోటళ్ళు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు వచ్చేలా చూడండి. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు మాన్సాస్ ట్రస్ట్ ద్వారా తన భూములు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.